పుస్తక ప్రియులకు పునఃస్వాగతం. ఈరోజు మనం రాగరక్తిమ ఆరో భాగం చూద్దాం. కాలేజీలో జాయిన్ అయ్యాక చిట్టి చాలా మారిపోయింది. చదువు పట్ల శ్రద్ధ మరికాస్త పెరగడమే కాదు, అనసూయ తన పట్ల చూపుతున్న వాత్సల్యాన్ని, ప్రేమని గ్రహించుకోవడం మొదలుపెట్టింది. రామారావు, అనసూయలు ఇద్దరూ తనని ఇంత ప్రేమించి తన పట్ల ఇంత అనురాగం చూపకపోతే తను ఏమైపోయి ఉండేది? తాడేపల్లిగూడెంలో ఉండిపోయేదా? స్కూలు మానేసి కుట్లు లేసులు అల్లుకుంటూ వారపత్రికల్లోని రొమాన్సులు చదువుకుంటూ ఉండేదా? ఇలాంటి ఆలోచనలు వచ్చేవి. చిట్టికి తాడేపల్లిగూడెంలో తన వయసు ఆడపిల్లలు ఎలా పొద్దుపుచ్చేది కళ్ళారా చూసింది. తమ ఇంటి పక్కనున్న వాళ్ళు తన ఈడు ఆడపిల్లలు స్కూళ్ళకి వెళ్ళడం చూడలేదు. నెల నెల వీధి అరుగుల మీద 3 రోజులు కూర్చోవటం, చెంబు చాప మూలగా పెట్టుకుని తాకొద్దు తాకొద్దు అంటూ కబుర్లు చెప్పేవాళ్ళని చూసి చిట్టికి ఆశ్చర్యంగా ఉండేది. నాగేశ్వరరావు, సావిత్రి అంటూ సినిమా కబుర్లు, తెలుగు వారపత్రికల్లో వచ్చే సీరియల్స్, ఇవి తప్ప వాళ్ళు ఇంకో విషయం మాట్లాడేవాళ్ళు కాదు. తను కూడా అలాగే అయి ఉండేదా? ఇలాంటి ఆలోచనలు వచ్చేవి. వాటితో పాటు తన వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తూ ఉండేది. రమేష్ కూడా ప్రభాకరంలాగా డాక్టర్ అయితే ఎంత బాగుండును, పోనీ బిఏ అన్న అయితే అమ్మ లక్ష్మి చదువుని సాగనిస్తుందో లేదో. తల్లికి రాసే ప్రతి ఉత్తరంలో పిల్లల చదువుల గురించి హెచ్చరిస్తూ ఉండేది. ఆ సంవత్సరం చిట్టి పుట్టినరోజుకి శాస్త్రి వాళ్ళు గుంటూరు వచ్చారు. శాస్త్రికి ఒంట్లో అంత ఆరోగ్యంగా లేదు. ఒక నెల్లాళ్ళు సెలవు పెట్టాడు. కుడి చెవి పూర్తిగా వినిపించడం మానేసింది. ఆపరేషన్ చేయించుకుంటే వస్తుందన్నారు. పరీక్ష చేయించుకోవడానికి వచ్చాడు. భార్య పిల్లలతో పుట్టినరోజుకి ముందు రోజు లక్ష్మి ఈ 2 ఏళ్లలో బాగా ఎదిగింది. బారుగా, సన్నగా ఉంది. చాలా తక్కువ మాట్లాడుతుంది. పలకరిస్తేనే గాని బదులు చెప్పదు. రాము వీళ్లతో రాలేదు. రమేష్, రాము ఇంట్లో వండుకు తింటున్నారు. లక్ష్మికి రావాలని లేదు, కానీ ఎదిగిన పిల్లని ఇంట్లో ఒంటిగా వదలకూడదని సెలవు పెట్టించి తీసుకొచ్చింది లలిత. అమ్మా, లక్ష్మి స్కూలుకు పోదా? దాన్ని కూడా ఉంచేయకపోయావా? అడిగింది చిట్టి. ఎలాగమ్మా, ఓణీలు వేసుకునే వయసు వచ్చింది, ఒక్కదాన్ని ఎలా వదలను? లలిత కూతుర్ని చూసి, ఈ మధ్య దడుస్తున్నది. ఈ ఇంట్లో పెద్ద చదువు చదువుతున్నది ఈ పిల్ల ఒక్కర్తే. రమేష్ చదువుకుంటాడన్న ఆశ పూర్తిగా చచ్చిపోయింది. వాడు ఇక్కడ అక్కడ అని ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఎక్కడా కుదురుగా నిలవడు. వాడి విషయం క్రమంగా పెద్ద సమస్య అవుతున్నది శాస్త్రికి. పెద్ద కొడుకు చేతికి అద్దె వస్తాడనే ఆశ ఎలానూ లేదు. వాడు బరువు కాకుండా ఉంటే చాలన్న స్థితికి వచ్చారు. రమేష్ని తను గారం చేసి చెడగొట్టానేమోనని లలితకి లోలోన భయం. కానీ ఆ మాట పైకి ఒప్పుకోదు. శాస్త్రిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెవి టెస్ట్ చేయించడం, ఇవన్నీ ప్రభాకరం నెత్తిన పడ్డాయి. మెడిసిన్ చదివే స్టూడెంట్ కాబట్టి హాస్పిటల్లో స్టాఫ్ కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అంచేత శాస్త్రిని ప్రభాకరానికి అప్పచెప్పింది అనసూయ. శాస్త్రి కోసం 1కి 2 సార్లు రావడంతో ప్రభాకరం చిట్టిని చూస్తూ వచ్చాడు. అయితే ఈసారి అతను చిట్టిని కొత్త కళ్ళతో చూస్తున్నాడు. ఈ చిట్టి చిన్నప్పుడు తనతో ఆడుకున్న 2 జడల చిట్టి కాదు, కాలేజీలో చదువుకుంటున్న వసంత. నిత్య వసంతంగా కనిపించే వసంత కొత్త కళ్ళతో, కొత్త దృష్టితో చూస్తున్నాడు. అతని కళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నాయి. తన కంటి ముందే ఎదిగిన ఈ వసంతను చిట్టి అని పిలవాలంటే బాగాలేదు. వసంత అని పిలవాలనిపిస్తోంది. మీ ఫాదర్ని రేపు తీసుకురమ్మన్నారు. రేపు ఉదయం వస్తాను, రెడీగా ఉండమనండి. వస్తాను. గుడ్ నైట్ వసంత అన్నాడు ఆ రాత్రి ఇంటికెళుతూ. చిట్టి ఉలిక్కిపడింది. తనని ఇంతవరకు చిన్నప్పటి పరిచయస్తులు, ఇంట్లో వారు ఆ పేరు పెట్టి పిలవలేదు. అందరూ చిట్టి అంటారు. డాక్టర్ ఆంటీ ఇంట్లో కూడా అంతే. స్కూల్లోనూ కాలేజీలోనూ మటుకే వసంత అంటారు. ప్రభాకరం తనని వసంత అంటున్నాడు. ఆ పిలుపు కొత్తగా అనిపించింది. తలెత్తి చూసింది. ప్రభాకరం తన వంక పరీక్షగా చూస్తున్నాడు. కళ్ళెత్తప్పటికీ ఎరగనట్టు దృష్టి తిప్పుకున్నాడు. చిట్టికి కొత్తగా ఎలానో ఉంది. ఆ కంఠధ్వని అనేకసార్లు నెమరవేసుకుంది. శాస్త్రి చెవి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయిన 10 రోజుల దాకా ఎవరో ఒకరు పట్టుకు నడిపిస్తే గానీ కదలలేకపోయేవాడు. రోజు ప్రభాకరం 7:30 కల్లా వచ్చి అతన్ని కారులో కూర్చోపెట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్లి మందు వేయించి తీసుకొస్తుండేవాడు. మితంగా మాట్లాడుతూ తన పట్ల అతి మర్యాద, శ్రద్ధ చూపించే ఈ పిల్లవాడంటే శాస్త్రికి చాలా ఇష్టంగా ఉండేది. ఇతనీడు వాడే రమేష్, ఇద్దరిలో ఎంత తేడా! స్కూలు ఫైనల్ కూడా ఆవిడ తన కొడుకుని తలుచుకున్నప్పుడల్లా శాస్త్రికి బాధగా ఉంది. తను పిల్లవాడిని పెంచవలసిన తీరులో పెంచలేదు. శాస్త్రిని, లక్ష్మిని ఇక్కడ ఉంచి లలిత సత్తెనపల్లి వెళ్ళి వచ్చింది. అక్కడ ప్రస్తుతం ఎవరూ లేరు, ఒక్క తల్లి తప్ప. తల్లి ఆ పడిపోతున్న ఇంట్లో వండుకు తింటున్నది ఒంటరిగా. అన్నదమ్ములు ఆవిడని రమ్మనమని పిలవరు.
కూతుళ్ళ దగ్గరికి ఆవిడ వెళ్ళదు. వంగిన నడుముతో ఆ ముసలావిడ వండుకు తింటుంటే లలితకి చాలా కష్టం వేసింది. తన వెంట రమ్మని బలవంతం చేసింది. ఉన్నదానిలో తిందామంది. ఆవిడ రాలేదు. సత్తెనపల్లిలో 4 రోజులు ఉండి లలిత గుంటూరు వచ్చేసింది. శాస్త్రిని వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు అన్నారు. 20 రోజులుగా చెల్లెలతో కలిసిమెలిసి ఉండేసరికి చిట్టికి లక్ష్మి మీద ప్రేమ, చెప్పలేని జాలి కలిగాయి. తనకి కలిగిన అవకాశాలు ఈ చిన్నదానికి కలగలేదు. తను పొందిన సౌకర్యాలు ఈ పిల్ల పొందలేకుండా ఉంది. అమ్మా, లక్ష్మిని ఇక్కడ ఉంచేయకూడదు. నాతో పాటు చదువుకుంటుంది. వద్దు, ఒక్క పిల్లనిచ్చాను చాలు. నా పిల్లలందరినీ ఇక్కడ ఉంచాల్సిన గతికి ఇంకా రాలేదమ్మా, నిష్ఠూరంగా అంది లలిత. అదేమిటమ్మా, ఇక్కడేం ఇక్కడేం కష్టమని? నేను, మమ్మీ, డాడీ అంతా ఉన్నాం. మీకంతా ఉన్నారు, కానీ నాకెవరున్నారే? ఇంట్లో ఒక్కదాన్ని కొట్టుకోవాలి. చేతికి అందివచ్చిన ఆడపిల్లని నిన్నెల్లాగూ తమ వైపు లాక్కున్నారు. ఇప్పుడు కొంచెం నయం గాని, నీ చిన్నప్పుడు నిన్ను తలుచుకుని తెల్లవార్లు ఏడ్చేదాన్నే. దేనికి? ఆశ్చర్యంగా అడిగింది చిట్టి. నా బిడ్డలు నా పక్కనుండాలి. నాతో అంటే అన్నావు గాని మీ అత్తతో అనకు. లక్ష్మిని కూడా ఉంచేసుకుంటానంటుంది. మీ నాన్న నిన్ను ఇచ్చేసినట్లే దీన్ని ఇచ్చేసి ఊరుకుంటారు. ఎవరికిచ్చారు? మమ్మీకేగా. నీకు మమ్మీ అవ్వచ్చు, కానీ నువ్వు నా కడుపున పుట్టిన పిల్లవే. నిన్ను పెంచుకునే హక్కు నా ఒక్కదానికే ఉంది. నువ్వు నా పిల్లవి. కాదని ఎవరన్నారు? మమ్మీ కూడా నీ పిల్లననే చెబుతుందిగా. నాకు పిల్లవైనప్పుడు మమ్మీ అని ఎందుకు పిలిపించుకుంటోంది? తన సొంతం కావాలనే కదా. మమ్మీ అని తను పిలవమనలేదు. నేను మా స్కూల్లో అందరూ మమ్మీ డాడీ అంటారని అలా మమ్మీని పిలవడం మొదలుపెట్టాను. ఇందులో తప్పేముంది? తప్పో ఒప్పో నాకు తెలియదు. తల్లి తండ్రి మేముండగా వాళ్ళని మమ్మీ డాడీ అంటమేమిటి? ఇన్నేళ్లయ్యాక అవన్నీ ఎందుకు గాని? లక్ష్మిని నేనిక్కడ ప్రాణం పోయినా ఉంచను అంది లలిత దృఢంగా. అంత మాటెందుకులే. నువ్వు ఇష్టపడితే మమ్మీకి చెప్పి ఒప్పిద్దామనుకున్నాను. మీ అత్త అడగమందా? అబ్బే, అదేం లేదు. అదే నేను చెప్పేది. ఆవిడికి నువ్వు తప్ప ఎవరూ అక్కరలేదు. మీ నాన్న, నేను, మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఎవ్వరూ అక్కరలేదు. ఇలో నారాయణమ్మలాగా తన తండ్రికి తను ఒక్కతే, తనకి నువ్వు ఒక్కతేవు. ఈ బుద్ధులు వీళ్ళ వంశంలోనే ఉన్నాయి. ఇరుగు పొడుగు పొడ వీడికి గట్టదు. చిట్టికి ఈ ధోరణి నచ్చలేదు. తల్లి ఎటు తిరిగి తన మమ్మీ మీదకి వెళుతుంటుంది. చిట్టి అక్కడితో ఊరుకుంది. కానీ తల్లి అనసూయ మీద ఎందుకు కోపం? ఆవిడ ఏం చేసింది? ఈ ప్రశ్నలు వస్తుండేవి చిట్టికి. పైకి నోరు తెరిచి ఎవరిని అడిగేది కాదు. మమ్మీ తనని పెంచుకున్నదని తల్లికి కోపం. కానీ అందువల్ల లాభమే గాని నష్టం జరగలేదే. తను చదువుకుంటున్నది, మంచి బట్టలు కట్టుకుంటున్నది, కారులో తిరుగుతున్నది. తన చెల్లెళ్ళు తమ్ముళ్ళ కంటే సుఖంగా ఉంటుంది. అలాంటప్పుడు తల్లి ఎందుకు అలా మాట్లాడుతున్నది? కానీ తల్లి చెప్పిన మాటల్లో సగభాగం నిజం ఉంది. మమ్మీకి తను తప్ప ఎవరూ అక్కరలేదు. లక్ష్మిని ఇక్కడ ఉంచుకు చదివించడానికి మమ్మీ ఇష్టపడదు. తను చెబితే ఒప్పుకోవచ్చు. మమ్మీ తనని ప్రేమించినట్టు మిగతా వాళ్ళని ఎందుకు ప్రేమించలేకపోతున్నది? చిట్టి బుర్రలో ఈ ఆలోచనలన్నీ అల్లిబిల్లిగా తిరుగుతున్నాయి. కాలేజీలో సెకండ్ ఇయర్ వచ్చాక చిట్టి చీరలు కట్టుకోవడం మొదలుపెట్టింది. మొదట్లో కొంచెం సిగ్గుగా ఉండేది. మెడికల్ కాలేజీలోని ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు చిట్టి లేత నీలంలో షిఫాన్ చీర కట్టుకుంది. ముదురు నీలం జాకెట్ వేసుకుంది. ఎగ్జిబిషన్ వారం రోజులు రోజుకో 30 మంది చొప్పున తమ కాలేజీ నుంచి మేడం వెంట రాగా బ్యాచెస్గా వెళుతున్నారు. ప్రభాకరం శాస్త్రిని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి పొద్దుటపూట వచ్చినప్పుడల్లా ఎలాగో వ్యవధి చూసుకుని చిట్టిని పలకరించేవాడు. వసంత, ఈరోజు ఎగ్జిబిషన్కి వస్తున్నారా? అడిగాడు ప్రభాకరం. తెలియదు, మా మేడం ఇంకా చెప్పలేదు. నువ్వు ఏ రోజు వచ్చేది ముందు తెలియదా? ఏం? అడిగింది చిట్టి. తనకి తెలుసు అతను ఎందుకు అడుగుతున్నాడు. నేను దగ్గరుండి మీ బ్యాచ్కి చూపిస్తాను. ముందుగా తెలిస్తే చెబుతాలే అంది చిట్టి లోపలికి వెళ్ళిపోతూ. ఈ లోపల శాస్త్రి బట్టలు వేసుకున్నాడని కబురు వచ్చింది. అతని చెయ్యి పట్టుకుని కారులో కూర్చోబెట్టాడు ప్రభాకరం. కూర్చున్నాక రెండో వైపుకి వచ్చి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. చిట్టి ప్రభాకరంతో ఎక్కువ మాట్లాడేది కాదు. కానీ అతను తన వంక చూసే చూపుల్లోని అర్థం గ్రహించుకునేపాటి వయసు వచ్చింది. అతను తన మీద మక్కువ చూపుతున్నాడని, తనతో మాట్లాడాలని ఉవ్విళ్ళూరుతున్నాడని చిట్టికి తెలుసు. శాస్త్రి కుటుంబం వెళ్ళిపోయే ముందు చిట్టి తన పావడాలు, ఓణీలు అవి తీసి లక్ష్మికి ఇచ్చింది. లక్ష్మికి ఓణీలు వేసుకునే వయసాయే. దానికి ఇవన్నీ కొనాలంటే బోలెడు ఖర్చు అవుతుంది. తనకి అక్కరలేనివి చెల్లెలికి ఉపయోగపడేవి అని చిట్టి పరికిణీలు, ఓణీలు బీరువాలో నుంచి తీసి ఓ పక్కన పెట్టి, మమ్మీ, ఇవన్నీ లక్ష్మికి ఇచ్చేస్తాను, నేను వేసుకోనుగా అంది. అనసూయ వెంటనే సమాధానం చెప్పలేదు. బీరువా పక్కన దొంతరగా పెట్టిన పరికిణీలు, ఓణీలు చూసింది. సుమారు 2 అడుగుల ఎత్తున ఉంది ఆ దొంతర. అనసూయకి మనసెందుకు కలుక్కుమంది.
తను ఎంత డబ్బు పోసి ప్రేమగా కొన్న బట్టలు క్షణంలో ఇచ్చేస్తానంటున్నది చిట్టి. ఈ బట్టలు చిట్టికి పనికిరావు నిజమే, కానీ తనకి చిట్టి మీద గల ప్రేమ మమకారాన్ని మూటగట్టి ఇచ్చేస్తున్నట్లు అనిపించింది. అన్నీ ఇవ్వకుండా సగం ఇవ్వకూడదు అనిపించింది. అంత క్రితం అనేకసార్లు చిట్టి బట్టలు లక్ష్మికి సుందరికి తన చేతులతో తనే ఇచ్చింది. కానీ ఈనాడు చిట్టి తన బాల్యాన్నంతా కట్టగట్టి ఇచ్చేస్తున్నట్టు అనిపించింది. మమ్మీ, ఏమిటి ఆలోచిస్తున్నావు? రెట్టించింది చిట్టి. చిట్టి ఇంచుమించు అనసూయ అంత పొడవు అయింది. సన్నగా లేత తమలపాకుల వాయిల్ చీర కట్టుకున్న నిల్చున్న యువతిని చూస్తే అనసూయకి ప్రతిక్షణం ఆశ్చర్యంగా ఉంటుంది. ఆనాడు బొద్దుగా గుండుగా బొజ్జతో తిరిగిన చిట్టేనా ఈ యువతి అని. నీ ఇష్టం అంది అనసూయ. అనసూయ ఇలా అనటం చిట్టికి కొత్తగా ఉంది. ఈ మమ్మీ చెయ్యి వద్దు అనటం తప్ప నీ ఇష్టం అని ఎప్పుడూ ముభావనగా అనలేదు. మమ్మీ, హ్యావ్ ఏ హర్ట్ యూ అని అడిగింది చిట్టి సూటిగా. లేదు, నోనో నొచ్చుకుంటూ అంది అనసూయ. పోనీ సగం ఇస్తాను. మంచి పరికిణీలు 2-3 ముంచుకొని ఇవ్వనా? 3 పరికిణీలు ఉంచుకుని మిగతావి ఇచ్చేయి అంది అనసూయ తన ఆలోచనలకి తనే సిగ్గుపడుతూ. లక్ష్మిని పైకి పిలిచి పరికిణీలన్నీ తీసుకుని కిందకి పదవే అంటూ కొన్ని తను తీసుకుని మేడ దిగింది చిట్టి. అమ్మా, ఈ బట్టలు నేను వేసుకోవడం లేదు, లక్ష్మి కట్టుకుంటుంది అంది చిట్టి. మీ అత్తకి చూపించావా? తనకి తెలియకుండా దోచిపెడుతున్నావు అనుకుంటుంది. అమ్మా, నువ్వు ఎప్పుడూ సరిగ్గా మాట్లాడడం నేర్చుకుంటావు. మమ్మీకి తెలియకుండా ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. మీ అత్త స్టీలు గిన్నెలు అవి కొనుక్కుంటుందేమోనని అన్నానే. ఏమో, ఆ గొడవలు నాకు తెలియదు. చిట్టి కోపంగా వెళ్ళిపోయింది. లక్ష్మి పర్వాలేదు కానీ సుందరి పూర్తిగా చెడిపోతున్నదని చిట్టికి భయంగా ఉంది. అది పెద్ద కబుర్లు చెబుతుంటే చిట్టికి చికాగ్గా ఉంది. ముఖ్యంగా దానికి తెలుగు సినిమాల మీద ఉన్న అమోఘమైన జ్ఞానం చూస్తే చిట్టికి 2 అంటించాలని అనిపించేది. అది బుజ్జి కలిసి మట్టితో ఆడుతుంటే తల్లి ఊరుకునేది. అమ్మ ఎందుకిలా ఊరుకుంటుంది? వాళ్ళని అదుపులో ఎందుకు పెట్టదు? ఒకసారి ఈ ఇద్దరు వరండాలో కూర్చుని సిగరెట్ పెట్టి అట్టలు పెట్టుకుని ఆడుకుంటుంటే చిట్టి చూసింది. చిట్టి అప్పుడే కాలేజీ నుండి వచ్చి ముందు తోటలో పూల చెట్ల మధ్య తిరుగుతుంది. ఏమిట్రా ఆడుతున్నారు? అడిగింది చిట్టి. గాడిదాట బదులు చెప్పింది సుందరి. అంటే ఏమిటి? ఆశ్చర్యంగా అడిగింది చిట్టి. పెద్దన్నయ్య ఆడతాడు, మేము ఊళ్ళో నిజం పేకతో ఆడుకుంటాం. ఇక్కడ ఆగిపోయాడు బుజ్జి. మీరు పేకాడతారా? వీలడంత లేవు, గాడిదాట ఆడతావట్రా? గాడిదలు కుక్కలు ఆడారంటే తంతాను. చదువు సంధ్య లేకుండా ఒక్క విసురున ముక్కలు లాగి ఫరణ చించేసింది చిట్టి. పిల్లలిద్దరూ పెద్ద పెట్టెన ఏడుస్తూ తల్లి దగ్గరికి పరిగెట్టారు. అమ్మాయి, గాడిదలు చూడు ఎలా చెడిపోతున్నారు. అక్షరాలు రావుగాని ఈ వెధవ పేకాడుతున్నాడు. నువ్వు ప్రతిదీ చూడనట్లు ఊరుకుంటావు. వీళ్ళు దమ్మిడికి కొరగాకుండా పోతారు. ఉండవే, ఇక్కడ సావాసగాళ్ళు లేక ఏదో ఆడుకుంటున్నారు. ఆటలకి వెళ్ళకపోతే ఏదైనా పెట్టమని పీక్కు తింటారు. దీనికి 8 ఏళ్ళు, ఆ వెధవకి 4 ఏళ్ళు. ఇంకా చంటి పిల్లలా? ఏమన్నా నేను పెడతానుండు. 2 తగిలిస్తే సరి. చదువుకోమను. పలక పుచ్చుకోమంటే పెద్ద ఏడుపులు శోకాలును. ఆడుకునేందుకు తిండికి లోపం లేదు. ఎందుకే వాళ్ళని అట్లా చెండుకు తింటావు? చదువుకుంటారులే, 4 రోజులు పోతే వాళ్ళకే తెలుస్తుంది. ఏమిటి తెలిసేది? ఇలా అనే అన్నయ్యని అలా తయారు చేశావు. వాడికి ఏం తెలుస్తోంది? ఒక పుస్తకం చదవడు, ఎప్పుడు ఫ్రెండ్స్ తిరుగుడును. వాడు ప్రభాకరం చూడు. నాకు తెలుసు నువ్వు వీళ్ళిద్దరిని ఎందుకు పనికి రాకుండా చేస్తావు. అనవే అను, నేను పిల్లల్ని చెడగొడతాను. మీరంతా బాగు చేసి పట్టం కడతారు. కనేదాకానే నా కష్టం. ఆ పైన నేనెవర్ని? మీరంతా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు. లలిత పురాణం మొదలుపెట్టింది. చిట్టి తగ్గింది. ప్రయాణం ముందు రోజు ఈ గోలెందుకని. తల్లి ఆ విసురులు ఎవరి మీదకి వదులుతున్నదో కూడా చిట్టికి తెలుసు. ఈవిడతో వాదించి ప్రయోజనం లేదు. తల్లికి ఎంతకి పిల్లల మీద ప్రేమ అంటే వాళ్ళకి పీక దాకా పెట్టడం, ఆటలకి వదలడం. లలితకి కూడా చిట్టి మీద కోపంగా ఉంది. ప్రతిసారి చదువు చదువు అంటూ పిల్లల్ని రాచరంపాన పెడుతున్నది. చదువు అన్న ఈ పదం మేడ పైభాగం నుంచి, అంటే అనసూయ ఉన్న వైపు నుంచి కిందకి దిగుతోంది. అనసూయ తన భావాలని చిట్టికి బాగా నూరుపోస్తున్నది. చిట్టిని వాటిపైన, తనపైన, పిల్లలపైన రుద్దుతోంది. తన రక్తం పంచుకున్న చిట్టి తన భావాలని, అభిప్రాయాలని ఖండిస్తున్నది. దీన్ని ఇలానే వదిలితే రేపు పెళ్లి పెటాకులు చేసుకోదు. పెళ్లి వద్దని, ఉద్యోగాలు చేసుకుంటానని, ఊళ్ళెళ్తానని అంటుంది. ఆ పని జరగనివ్వకూడదు. తనకి మళ్ళీ పిల్లా పాపలతో కళకళలాడాలి. ఎంత ఉండి ఏం లాభం? ఈ ఇల్లు తన చిట్టి లేకపోతే ఇంత కళగా ఉండేదా? చదువు, పెద్ద ఉద్యోగం, ఇవన్నీ పెళ్ళి పిల్లలు ముందు బలాదు. తన కూతురికి పెళ్లి చేసి ఈ అనసూయ పిడికిల నుంచి తప్పించాలి. మంచి మాటలతో చెప్పి దాన్ని ఒక ఇంటి దాన్ని చెయ్యాలి. బిఏ కాకుండానే తనకి ఇన్ని బుద్ధులు చెబుతోంది. రేపు ఎంఏ అయితే తన మాట వినదు. తల్లి తండ్రి మాట వినని చదువు దేనికి? తగలబెట్టేనా?
ఆ రాత్రి లలిత భోజనాల ముందు అసలు కథ మొదలుపెట్టింది. వదినా, ఈ ఏడు రమేష్కి పెళ్లి చేయాలనుకుంటున్నాము. సంబంధాలు వస్తున్నాయి. వాడికి పెళ్ళా? పెళ్ళాన్ని పోషించుకోగలడా? వాడికి పెళ్ళేమిటి? నవ్వుతూ అంది అనసూయ. ఆ, పోషించుకోలేకపోతే చెంగు చెంగు ముడేసుకుని 4 ఇళ్ళు ముష్టెత్తుకు బతుకుతారు. రామారావు తెల్లపోయి వింటున్నాడు. ఇంకా ఈ 70ల్లో కూడా ఇలా ఆలోచించేవారున్నారా అని అతనికి ఆశ్చర్యంగా ఉంది. లలిత, అవన్నీ పాత చింతకాయ పచ్చడి కబుర్లు. ముందు వాడు ఒక 100 రూపాయలన్నా తెచ్చుకొని ఆనక పెళ్ళైతే వాడే కుదురపడతాడు. పెళ్ళాం అంటూ వస్తే సంపాదించుకేం చేస్తాడు? కానీ క్వాలిఫికేషన్స్ ఉండొద్దా? బిఏ పాస్ అయిన వాళ్ళు పల్టీలు కొడుతుంటే స్కూల్ ఫైనల్ పాస్ అవ్వలేదు. వాడికి ఎవరిస్తారు ఉద్యోగం? అది కాదు వదిన, మొన్న సత్తిని పెళ్ళి వెళ్ళినప్పుడు మా అమ్మ చెప్పింది. ఆ పిల్లదాని అన్నగారు తెనాల్లో లెక్చరర్ చేస్తున్నట్ట. అన్నగారు ఉద్యోగం చేస్తే మనవాడికి ఏం ఉరుకుతుంది? మన చిట్టిని వాళ్ళు చేసుకుంటే వాళ్ళ అమ్మాయిని మన అబ్బాయికి ఇస్తారు. ఆ అమ్మాయి 6వ క్లాసు దాకా చదువుకుంది. అనసూయకి నోటమాట రాలేదు. పక్క గదిలో శాస్త్రి పడుకుని ఉన్నాడు. వాడికి ఈ విషయం తెలుసా? భార్యాభర్తలిద్దరూ ఈ విషయం ఆలోచించుకునే కదిపారా, లేక ఇది లలిత స్వంత ఆలోచన? అమ్మ ఒక్క కేక పెట్టింది చిట్టి. అది అంత గట్టిగా అరవడం ఇంట్లో ఎవరూ వినలేదు. అనసూయ, రామారావు తెల్లబోయి చూస్తున్నారు. మజ్జిగ తెస్తున్న సుబ్బమ్మ అలా ఆగిపోయింది ఆ కేకకి. ఏమిటే? అడిగింది లలిత. ఈ విషయం ఇంకెప్పుడు ఎత్తకు. నా పెళ్లి మాట మరోసారి ఎత్తావా మర్యాదగా ఉండదు. రామారావు వస్తున్న నవ్వుని ఆపుకుని తల ఉంచుకున్నాడు. ఏమిటే, పెద్ద చిన్న లేకుండా అంతా నీ ఇష్టమేనా? పెద్ద చిన్న ఆలోచించే చెబుతున్నాను. నా పెళ్లి విషయం నువ్వు ఆలోచించనక్కరలేదు. నేను ఎంఏ అయ్యేదాకా ఈ విషయం ఎత్తితే ఊరుకోను. అప్పుడైనా పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకుంటే చేసుకుంటాను, కానీ నువ్వు వెతికిన సంబంధం మటుకు కాదు. నాకు పెళ్లి చేయడానికి, నా విషయం ఆలోచించడానికి మమ్మీ డాడీ ఇద్దరున్నారు. వాళ్ళిద్దరూ ఎలా చెబితే అలా. ఈ విషయంలో నువ్వు నానా ప్రమేయం పెట్టుకోకండి. నువ్వు అనవసరంగా హైరానా పడి అందరికీ కష్టం కలిగించుకు. నువ్వు నా పెళ్లి సంగతి కాక మిగతా వాళ్ళ చదువుల గురించి ఆలోచిస్తే ఎంత బాగుండును అంది చిట్టి దృఢంగా. లలిత తింటూ తింటూ ఉన్న పళ్ళెంలో చెయ్యి కడుక్కుని వెళ్ళిపోయింది. ఆ మరునాడు శాస్త్రి వాళ్ళు తాడేపల్లిగూడెం వెళ్ళిపోయారు. చిట్టి ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉండగానే రమేష్ పెళ్లి చేసుకున్నాడు. వాడు అలాట చప్పా చేయకుండా పెళ్లి చేసుకుని వచ్చేస్తాడని ఎవరూ అనుకోలేదు. ఆఖరికి లలిత కూడా ఈ దెబ్బని తట్టుకోలేకపోయింది. రమేష్ ఎవరో కాపులమ్మాయిని పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికొచ్చాడు. గుళ్ళో పెళ్లి చేసుకున్నారట. పసుపు బట్టలతో చెంకీ దండలతో వచ్చి అమ్మ అంటూ కాళ్ళ మీద పడేసరికి లలిత అవాక్కైపోయింది. చడా మడా తిట్టింది. కులం పోయిందని ఏడ్చింది. పరువు గంగలో కలిసిందని శోకన్నాలు పెట్టింది. ఆ పిల్లని తీసుకుని గుమ్మంలోకి రావడానికి వీల్లేదని అడ్డుపెట్టింది. రమేష్ తల్లి మాటలకి భయపడలేదు. భార్యని తీసుకుని గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అత్తగారింటికి. అత్తకి పెంకుటిల్లు, 10 ఎకరాల పొలం అన్నీ ఉన్నాయి. ఒక్కరితే ఆడపిల్ల. ఎర్రగా బుర్రగా ఉన్న బ్రాహ్మణబ్బాయి దొరికాడని సంబరపడిపోతున్నది అత్తగారు. రాజమర్యాదలు జరిగే ఆ ఇంట్లో ఉండక ఇక్కడెందుకు అనుకున్నాడు రమేష్. అంచేత హాయిగా అత్తవారింటికి మకాం మార్చాడు. ఈ వార్త విన్న తర్వాత శాస్త్రి మంచం ఎక్కాడు. అసలు అతను చెవి ఆపరేషన్ నుంచి చిక్కి శల్యమై ఉన్నాడు. అప్పటి నుంచి అతను కోలుకోలేదు. దానిమీద రమేష్ చేసిన ఈ ఘనకార్యం వల్ల శాస్త్రి మంచం దిగలేదు. లలితకి భయంగా ఉంది. రాము చేత వెంటనే బయలుదేరి రమ్మని అనసూయకి టెలిగ్రామ్ ఇప్పించింది. కారణం తెలియక రామారావు వాళ్ళు కంగారు పడుతూ చిట్టిని తీసుకుని తాడేపల్లిగూడెం పరిగెత్తుకు వచ్చారు. వీళ్ళను చూసి లలిత బావురుమంది. శాస్త్రి మంచం మీద నిశ్శబ్దంగా పడుకుని ఉన్నాడు. ఏమిటి లలిత, ఏం జరిగింది? శాస్త్రికి ఏం జబ్బు? డాక్టర్ ఏమన్నాడు? ఆదుర్దాగా ప్రశ్నించింది అనసూయ. ఆయనకేం లేదు. రమేష్ మా కొంప ముంచాడు. వదిన, మమ్మల్ని నట్టేటుంట్లో ముంచేశాడు. మళ్ళీ ఏడుపు. ఏం జరిగింది? ఒంట్లో బాగాలేదా? త్వరగా చెప్పు, చిట్టి కంగారుగా అడిగింది. వాడెవతనో కులంగాని దాన్ని పెళ్ళాడి మా కొంప ముంచాడు. మా పీకలు కోశాడు. అంతే కదా? అనసూయ తేలిగ్గా గాలి పీల్చింది. అంతేనంటావేమిటి? రేపు ఈ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? వాడు కాపుల పిల్లని పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజుల్లో కులాలు ఎవరు చూస్తున్నారు? వాడికి నచ్చింది పెళ్లి చేసుకున్నాడు. మిగతావి మనం మర్చిపోవాలి. ఇంతకీ ఆ హీరో ఏడి? ఆ పిల్ల ఎక్కడా? అడిగింది అనసూయ. నా ప్రాణం పోయినా దాన్ని గుమ్మం తొక్కనివ్వను. నా కొడుకుకి మందు పెట్టింది. అది మాయలాడి. లలిత ఆగకుండా తిడుతున్నది ఆ పిల్లని. లక్ష్మి 2 గ్లాసుల్లో కాఫీ, 1 గ్లాసులో పాలు పట్టుకొచ్చి ఇచ్చింది. చిట్టు కంటే పొడవుగా ఉంది. సన్నగా చామంచాయిగా ఉంది. లలిత నూరి అలాంటిదైనా చక్కని పిల్లల్ని కంది అనుకుంది అనసూయ. మీ నాన్న కాఫీ తీసుకున్నాడా అని అడిగింది. మొన్నటి నుంచి ఏం తీసుకోలేదు. ఒరే శాస్త్రి, లే, పిచ్చి వేషాలయ్యకు. మీ బావ చిట్టి వచ్చారు, లే.
బలవంతాన తన వైపు తిప్పుకుంది. శాస్త్రి ముఖాన్ని అతని కళ్ళు తడిగా ఉన్నాయి. నువ్వేమిట్రా లలిత కంటే అన్యాయంగా ఉన్నావు? వాడికి ఇష్టమైంది పెళ్లి చేసుకున్నాడు. లేలే, మీరు చెప్పండి. అనసూయ రామారావు వైపు తిరిగి అంది. వంటింట్లోకి వెళ్ళి లలితని నెమ్మదిగా పిల్లని గురించి వివరాలు అడిగింది. లలిత తిట్లు ఏడుపుల మధ్యన అన్ని విషయాలు వివరంగా చెప్పింది. అంతా విన్నాక అనసూయ, లలిత, నీ కొడుకు ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేశాడు. వాడు పుట్టాక చేసిన మంచి పని ఇది ఒక్కటే. వాడికి చదువు ఎలానూ అబ్బలేదు, సంపాదించలేడు. వాళ్ళ అత్తగారికి పాడి ఉందన్నావుగా, కూర్చోబెట్టి మర్యాదలు చేస్తుంది. నువ్వు ఊరికే దిగులు పడకు. మీరు అన్నీ ఇలాగే అంటారు. వాణ్ణి ఒక్కరోజు వదిలి ఎరగరు. దాన్ని వల్ల ఎలా పడ్డాడు. రేపు ఈ ఆడపిల్లడు గతేం గాను. లలిత మళ్ళీ రాగాలాపనికి ఉపక్రమించింది. వాళ్ళకేం పర్వాలేదు కానీ త్వరగా వంట చెయ్యి. మేము రాత్రి బండిలో వెళ్ళిపోతాము. రేపు చిట్టికి పరీక్ష ఉంది. త్వరగా తెములు లే. అప్పుడే వెళతారా? మీరుంటే ఆయనకి ధైర్యంగా ఉంటుంది. వాడికి మీ అన్నగారు ధైర్యం నూరిపోస్తారులే. లక్ష్మి, స్నానం చేస్తాను, నీళ్లు ఉన్నాయా? అనసూయ లలిత మాటని చొరనివ్వకుండా దొడ్లోకి వెళ్ళింది. ఆ సాయంత్రం 4ంటికి రమేష్ని పిలిపించారు. వాడు భార్యతో సహా వచ్చాడు. వాడు అనసూయని రామారావుని చూసి భయపడలేదు. ఘనకార్యం చేసినట్లు గుండెలు విరుచుకుని నిల్చున్నాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతూ భయంగా కూర్చుంది ఒదిగి. ఏరా, మాకు చెబితే మేం చేసేవాళ్ళం కదా. పోనీ మాకన్నా రాశావు కాదు. నీకిష్టమైన పిల్లని కాదంటామా? నవ్వుతూ అడిగింది అనసూయ. అమ్మ ఒప్పుకోదు, నాన్న ఊరుకోరు. మీరు వాళ్లతో కలుస్తారు. రమేష్ ధైర్యంగా బదులు చెప్పాడు. నీ మొహం చూడు. ఇప్పటికైనా ఏదైనా ఉద్యోగం సంపాదించుకో. డబ్బు విషయంలో సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే నిన్నెవరూ గౌరవించరు. నేను బిజినెస్ పెడతాను. మా అత్తగారు పెట్టుబడి పెడతారు. ఏం బిజినెస్? మా అత్తగారికి కొట్లున్నాయి. అందులో ఒకటి ఖాళీ చేయించి ఫ్యాన్సీ సామాను కొట్టు పెడతాను. మంచిదే, జాగ్రత్తగా బిజినెస్ చెయ్యి అంటూ అనసూయ పిల్ల చేతిలో ఒక 100 రూపాయలు ఉంచింది, ఏదన్నా కొనుక్కోమని. రమేష్ వాళ్ళు వెళ్ళిపోయాక లలిత మొదలుపెట్టింది. వదిన, వీడి చేసిన వెధవ పని బయటికి రాక మునిపే పిల్లల పెళ్ళిళ్ళు చేస్తేనే మంచిది. ఏదో 4 సంబంధాలు చూసి ఇద్దరాడపిల్లలకి చేసేద్దాం అంది. అదేదో చాలా చిన్న విషయంలాగా. అనసూయకి లలితను చూస్తే ఒకవైపు జాలి, మరోవైపు కోపం కలుగుతున్నాయి. పెళ్లి కొడుకులు అలా వీధుల్లో దొరికే వస్తువుల్లాగా మాట్లాడుతున్నది. పీయూసీ చదువుతున్న లక్ష్మి, ఎంఏ చదువుతున్న చిట్టి వీళ్ళిద్దరికీ ఓ వారం రోజుల్లో బజారుకి వెళ్ళి పెళ్లికొడుకులను ఎంచి తీసుకొచ్చేటట్లు మాట్లాడుతున్నది. గడప దాటి బయట లోకం చూడని లలితకి ప్రపంచం ఎలా మారుతున్నదో అర్థం కావడం లేదు. శాస్త్రి మీద అలగడం, పిల్లల్ని ముద్దు చేసి పెంచడం, తన మాట నెగ్గించుకోవటం, వీటి వంటిదే అనుకుంటున్నది ఆడపిల్ల పెళ్ళి అంటే. రమేష్ని చూసి కూడా, వాడు చేసిన పని తెలుసుకుని కూడా లలిత ఈ మారలేదు. ఇంటికి పెద్ద పిల్లవాడు, తండ్రి తర్వాత ఇంటి బాధ్య మోయవలసిన వాడు అయిన రమేష్ ఇలా చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుని బయట కుటుంబపు మనిషి అయిపోయాడు. మిగతా పెద్ద పిల్లలు 3 చదువుకుంటున్నారు అనుకుంటే మళ్ళీ పెళ్ళి అంటున్నది. మీరు గట్టిగా పూనుకుంటే ఈ పని అవుతుంది. లలిత మళ్ళీ రెట్టించింది. ఆ పక్కనే కూర్చుని పేపర్ చూస్తున్న రామారావు తల ఎత్తలేదు. అతను సాధారణంగా ఈ వదిన ఆడబిడ్డల మధ్యకి రాడు. శాస్త్రి కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? చిట్టి అందుకుంది. నువ్వెందుకే పెద్దవాళ్ల మాటల్లో చొరబడతావు? లలిత గద్దించింది. నాకు సంబంధించిన విషయం కాబట్టి మాట్లాడుతున్నాను. ఇదిగో, పూర్వం ఒకసారి చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. నా పెళ్లి విషయంలో నువ్వు కల్పించుకున్నావంటే ఊరుకోను. ఇక లక్ష్మి అంటావా? అది కూడా గ్రాడ్యుయేట్ అయితే గాని పెళ్లి చేసుకోదు. ఏం ఉద్యోగాలు చేసి ఊళ్ళెళ్తారా మీ ఇద్దరు? ఏళ్తే వెళ్తాం. నాన్న పెద్దవాడవుతున్నాడు. నీకు ఆ విషయం తెలుస్తోందా? అందుకే మీకు పెళ్లి చేయమంటున్నాను. రేపు నాన్న రిటైర్ అయితే ఇల్లు ఎలా గడుస్తుంది? రాము, లక్ష్మి అందుకోకపోతే ఈ పిల్లలు ఎలా పెద్దవాళ్ళు అవుతారు? వాళ్ళ చదువులు? ఆడపిల్లల సంపాదన తినవలసిన గతి నాకేం పట్టలేదు. మళ్ళీ అను ఆ మాట అంది చిట్టి గట్టిగా. చిట్టి, అనసూయ వారించింది, వాదన పొడిగించవద్దని. నువ్వు ఉండు మమ్మీ. మీరంతా ఊరుకోవడం చేతనే అమ్మ ఇలా అయింది. ఆడపిల్లల సంపాదన అలుసైపోయిందా? ఏం, నీ పెద్ద కొడుకు కంటే తీసిపోయామా? వాడి మీద అంత ప్రాణం పెట్టావు. చివరికి ఏమైంది? నీ చాదస్తంతో ఆఖరికి వంట చేసి పెట్టడానికి కూడా వీలు లేకుండా చేసుకున్నావు. నేనేం చేశానే? అంతా నన్నే అంటారు. కులంగాన్ని దాన్ని చేసుకోమని నేను అన్నానా? దాని చేత వండించుకు తినమంటావా నన్ను? నువ్వంతా బీసీ నాటి కబుర్లు చెబుతున్నావు. ఏ కులం అయితే ఏం? ఈ రోజుల్లో ఎవరి పిల్లల్ని ఎవరు చేసుకుంటారో. కులం గోత్రం నీలోంటి వాళ్ళకి తప్ప సేన్గే ఆలోచించే వారికి అక్కరలేదు. కులం గోత్రం లేకుండా ఎవరు చేసుకుంటున్నారే? ఒక్క పెళ్లి చూపించు నాకు. అలాంటి పెళ్లి చేసుకుని సుఖపడిన వాళ్ళని చూపించు. అమ్మా, నువ్వు ఈ ఇల్లు దాటి బయట ప్రపంచాన్ని చూడవు. నూతిలో కప్పలాగా ఈ ఇల్లు, మన కుటుంబాలు ఇవే ప్రపంచం అనుకుంటున్నావు. ఈ 70 కులాలు గోత్రాలు ఎవరికి కావాలి?
ఇష్టమైతే మతాలు దేశాలు కూడా అడ్డుకు రావు. అలాంటి వాళ్ళు లక్షల మంది వాళ్ళందరూ హాయిగా సుఖంగా ఉన్నారు. నువ్వన్నట్లు కష్టాల్లో పడి కొట్టుకుపోవడం లేదు. మనలాంటి తెలివిలేని కుటుంబాలు మటుకే కష్టపడుతున్నాయి. మనకేం కష్టాలొచ్చాయి? లలిత అడిగింది. ఏమిటా? నాన్నని చూడు, ఒక్కడు సంపాదిస్తున్నాడు, ఇంతమంది తింటున్నారు. మరి ఇంట్లో అయితే ఈ పాటికి అన్నయ్య ఏ లెక్చరర్ వచ్చేసి నాన్నకి సాయం చేసేవాడు. వాడు ఎలాగూ పనికి రాకుండా పోయాడు. రాము లక్ష్మి చదువుకుంటే దానికి పెళ్ళి అని కూర్చున్నావు. ఏమిటి సుఖం? దానికి పెళ్ళికి డబ్బెక్కడి నుంచి వస్తుంది ఆలోచించావా? అది మీ నాన్నగారు చూసుకుంటారు, నీకెందుకు ఆ విషయాలు? నాన్న ఎక్కడి నుంచి తెస్తాడు? పీఎఫ్లో అప్పు తెమ్మంటావు, అంతే కదూ. నువ్వు ఆలోచించవు, బరువంతా ఆయన మీదకి నెట్టుతావు. పైగా మనమంతా పెద్ద సుఖపడిపోతున్నట్లు కబుర్లు. రాము ఉద్యోగంలోకి వచ్చేదాకా నువ్వు ఈ పెళ్లి మాటలు ఆపేయి, అంది చిట్టి గట్టిగా. హాల్లో కూర్చున్న పెద్దలెవరూ నోరు తెరవలేదు. శాస్త్రి కళ్ళు మూసుకుని పడుకున్నా కూతురు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అనసూయ, రామారావు ఇబ్బందిగా వింటున్నారు. చిట్టి తమ కళ్ళ ముందే ఎంత ఎదిగింది, ఎంత ఆలోచన పరురాలైంది అనుకుంది అనసూయ. శాస్త్రి చిట్టిని కొడుకు అనుకున్నాడు, కూతురు అనుకోలేదు. తన కష్టసుఖాలు ఆలోచించే ఈ కూతురిని, తల్లి మూర్ఖత్వాన్ని, తన నిస్సహాయతని అర్థం చేసుకున్న ఈ కూతురిని ఒక్కసారి దగ్గరకు తీసుకోవాలనిపించింది అతనికి. కానీ లలితకి కోపం వస్తుంది. అందరూ కలిసి తనని ఆడపోసుకుంటున్నారని గొడవ చేస్తుంది. భయపడి ఊరుకున్నాడు. లలిత ఎందువలనో ఆ రోజు నిశ్శబ్దంగా ఊరుకుంది. ఆ రాత్రి రైల్లో చిట్టి వాళ్ళు గుంటూరుకి బయలుదేరారు. వాళ్ళు రైలెక్కుతుంటే లలిత అనసూయను పట్టుకుని ఏడ్చింది. అనసూయ ధైర్యం చెప్పింది. శాస్త్రికి ఒంట్లో ఏమీ లేదు, 2-3 రోజుల్లోనే లేచి స్కూల్కి ఎడతాడని. ఆమెకి లలితను చూస్తే నిజంగానే జాలిగా ఉంది. కాలానుగుణంగా ఎందుకు మారలేకపోతున్నది? ఆ ఇంట్లో రమేష్కి తల్లిని చూస్తే ఒక రకమైన అసంతృప్తి. తల్లి తనని బాగా పెంచలేదని, తనని ఎవరూ గౌరవించరని లక్ష్మికి, రాముకి తల్లికి ఏమీ తెలియదని, తమ చదువుకి తగినంత దోహదం ఇవ్వడం లేదని, రమేష్ మీదనే ప్రేమ తప్ప తమ మీద మమత లేదని వాళ్ళిద్దరికీ తండ్రి మీద సానుభూతి. మిగతా పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు. శాస్త్రికి ఒక రకమైన నైరాశ్యం, భార్యని ఎదిరించలేని పిరికితనం. ముందు ఏమిటి అన్న ఆలోచన లేదు. జరిగినన్నాళ్ళు అన్నట్టు వర్తమానంలో మట్టుకు బతికే మనస్తత్వం. లలితకి తనకి ఏదో పెద్ద అన్యాయం జరిగిపోతోందని బాధ. ఈ ఇంట్లో తన మాటకి చెల్లుబడి లేదు. ఎంత కష్టపడినా మెప్పు లేదు. అందరూ తననే లోకువ చేస్తారు. ఇలా అందరికీ ఒక్కొక్క రకమైన అసంతృప్తి. ఎవరూ పైకి మాట్లాడరు. లలిత తనకెందుకని ఎందుకు ఊరుకోదు? శాస్త్రి భార్యని ఎందుకు మందలించడు? ఈ ప్రశ్నలు అనసూయ 17 ఏళ్ల బట్టి వేసుకుంటున్నది. కానీ ఏం లాభం? ప్రశ్నలు మారవు, మనుషుల స్వభావాలు మారవు. డాడీ, మీరు నాన్నకి గట్టిగా చెప్పారా లక్ష్మి పెళ్లి ప్రయత్నాలు చేయొద్దని? చిట్టి అడిగింది రైల్లో రామారావుని. ఆ ప్రసక్తి రాలేదమ్మా అన్నాడతను. మనం రైలెక్కాక అమ్మ ఈ గొడవ మొదలు పెడుతుందేమో. పెట్టినా పర్వాలేదు. మీ నాన్న సంబంధాలు వెతికి కట్నం కానుకలు అవి నిశ్చయం అయ్యేసరికి అది బిఏకొచ్చేస్తుంది. లక్ష్మికి కట్నం ఇస్తారా? ఆశ్చర్యంగా అడిగింది చిట్టి. ఏం? అనసూయ ప్రశ్నార్థకంగా చూసింది. చిచి, అదేమిటి మమ్మీ? బిఏ చదివి దానికి కట్నం ఇచ్చి పెళ్ళా? టూ మచ్. ఒక్కనాటికి ఒప్పుకోను. చిట్టి, నీకు అన్ని విషయాల్లో వచ్చినా రాకపోయినా ఈ ఒక్క విషయంలో మీ అమ్మ పోలిక పూర్తిగా వచ్చిందే, నవ్వుతూ అంది అనసూయ. ఏమిటి మమ్మీ? ఆశ్చర్యంగా అడిగింది చిట్టి. అందరినీ నువ్వు కంట్రోల్ చేయగలను అనుకుంటావు. లక్ష్మి పెళ్లి చేసుకోవడానికి, దానికి కట్నం ఇవ్వడానికి మధ్య నువ్వు ఒప్పుకోవడం దేనికి? కొంచెం చెప్పు వింటాను, అంది అనసూయ. మీ మమ్మీ నిన్ను ప్రొవోక్ చేస్తున్నదమ్మా. కట్నం ఇచ్చి పిల్లకి పెళ్లి చేయడం నేను ఒప్పుకోను. మీరు ఒప్పుకోవడం ఎవరికి కావాలి? బిఏ పాస్ అయినా ఎంఏ పాస్ అయినా ఆడపిల్లకి కట్నం ఇవ్వందే పెళ్లి కాదు. అందులో తల్లిదండ్రులు వెతికి చెయ్యాలంటే? మమ్మీ, నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? మా మమ్మీయేనా? నేను ప్రస్తుత పరిస్థితుల గురించి చెబుతున్నాను అంతే. అయితే? మాటలకి తడుముకుంది చిట్టి. అయితే నేనైతే అలాంటి పెళ్లి ప్రాణం పోయినా చేసుకోను. కట్నం ఇచ్చి మొగుడిని కొనుక్కోను. నువ్వు కొనుక్కోవు. మేము కానుకగా ఇచ్చి వరుణ్ణి తీసుకొస్తాము. ఆ వరుణ్ణి నేను ఒప్పుకోకపోతే? మరి మా డాడీ మమ్మీ ఏం చెబితే అది చేస్తానన్నావు. వాళ్ళు వెతికిన సంబంధం నేను చేసుకుంటాను అన్నావు. చేసుకుంటాను, కానీ కట్నం లేకుండా వచ్చిన వాడిని, నన్ను గౌరవించేవాడిని చేసుకుంటా. డబ్బుకు అమ్ముడుపోయేవాడిని మా మమ్మీ డాడీలు తీసుకురారు. నాకు బాగా తెలుసు, అంది చిట్టి. రామారావు అనసూయ వంక అయిందా నీ పని అన్నట్లు చూశాడు. అనసూయ నా కూతురు అన్నట్లు గర్వంగా చూసింది రామారావు వంక. శాస్త్రి నెమ్మదిగా కోలుకుని స్కూల్కి వెళుతున్నాడు. అతని ఆరోగ్యం పర్వాలేదని లలిత రాసింది. గుంటూరుకి తిరిగి వచ్చినప్పటి నుంచి చిట్టికి తన వాళ్ళ గురించి ధ్యాస ఎక్కువైంది. రాము, లక్ష్మి ఎప్పుడు పరీక్ష పాస్ అవుతారు? ఎంత త్వరగా తండ్రికి సాయపడతారు?
వాళ్ళిద్దరికీ సంపాదన వస్తే తప్ప ఆ ఇల్లు బాగుపడదు. ముఖ్యంగా సుందరి బుజ్జి. ఇంకా బాగా చదవాలంటే లక్ష్మికో రాముకో అధికారం రావాలి. ఆ అధికారం సంపాదన ఉంటే గాని రాదు. ప్రతి ఉత్తరంలో రాముకి, లక్ష్మికి చదువుకోమని, క్లాసు తెచ్చుకోమని రాసేది చిట్టి. చిట్టి ఎంఏ సెకండ్ ఇయర్ వచ్చాక వీళ్ళకి ప్రభాకరం హౌస్ సర్జెన్సీ అయిపోయింది. అతను గుంటూరులోనే పోస్టింగ్‌కి ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగం చేస్తూ ఎండీ చెయ్యాలని జానకిబాయి ఉద్యోగం ఎందుకు ప్రాక్టీస్ పెట్టు. ప్రాక్టీస్ చేస్తూ ఎండీ చెయ్యి అంటుండేది. కానీ ప్రభాకరం కాలేజీలోనో, హాస్పిటల్లోనో ఎక్కడో అక్కడ వేకెన్సీ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకు కారణం లేకపోలేదు. ఒరేయ్ ప్రభాకరం! నాకు సాయంగా ఉంటావని అనుకున్నాను. ప్రాక్టీసు వద్దంటున్నావు. కారణం ఏమైనా ఉందా? అడిగింది జానకిబాయి. ఆంటీ, ప్రైవేట్ ప్రాక్టీసులో లేడీ డాక్టర్లకి డబ్బొచ్చినంత త్వరగా మా మగాళ్ళకి రావు. మీ పేషెంట్స్ అందరూ ఆడవాళ్లే. పురుళ్ళు, పుణ్యాలు నీ ప్రాక్టీసు నాకెలా వస్తుంది? కొన్నాళ్ళైతే జనరల్ ప్రాక్టీస్ అదే వస్తుంది. నా పేషెంట్స్ ఫ్యామిలీ అంతా నీ దగ్గరకొస్తారు. మొదట్లో కాస్త డల్‌గా ఉండొచ్చు. అంత మాత్రం చేత? అది కాదు ఆంటీ, నేను ఉద్యోగంలో చేరతాను. సాయంత్రం నీ క్లినిక్‌కి వచ్చి హెల్ప్ చేస్తాను. రాత్రిళ్ళు చదువుకుంటాను. ఇంతకీ అంత అర్జెంటుగా నీకు సంపాదన ఎందుకు కావాల్సొచ్చిందో చెప్పలేదు అంది జానకిబాయి. ప్రభాకరం బదులు చెప్పలేదు. అతనికి ఈ ఆంటీ దగ్గర భయం లేదు. తల్లి దగ్గర కంటే కూడా చనువెక్కువ. కానీ కొన్ని ప్రశ్నలకి సూటిగా జవాబు చెప్పలేని పరిస్థితులుంటాయి. జానకిబాయి మేనల్లుడి వంక సాలోచనగా చూస్తున్నది. ప్రభాకరం తల వంచుకుని చేతిలోని పత్రిక వంక చూస్తున్నాడు, జవాబు చెప్పకుండా. 5 నిమిషాలు నిశ్శబ్దంగా ఉన్నారిద్దరూ. ఏరా, నీ మనసులో ఏముందో చెప్పకపోతే ఎలా? నీకు ఉద్యోగం ఎందుకు కావాలో చెప్పు. ప్రభాకరం మాట్లాడలేదు. లైఫ్లో సెటిల్ అవుదామని అనుకుంటున్నావా? అడిగింది జానకిబాయి నాజూగ్గా. ప్రభాకరం ఆంటీ వంక ఒక్కసారి చూసి దృష్టి తప్పించుకున్నాడు. ఎవర్రా అమ్మాయి? ఎవరైతేనేం, నన్ను నేను సపోర్ట్ చేసుకుంటే గానీ ఇంకొకళ్ళకి ప్రపోజ్ చేయలేను. ముందు జాబ్ రావాలి. అడిగావా ఆ అమ్మాయిని? ఊహు, ఉద్యోగం వచ్చాక అడుగుతాను. ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే ఇంకో 4 ఏళ్ళు ఆగాలి. ఉద్యోగం అయితే మరి ఎండీ చేస్తానంటున్నావు? చేస్తాను. నా చదువుకి ఇబ్బంది రాదు. షీ కెన్ అండర్స్టాండ్ దట్. ఎవర్రా, నాకు తెలుసా? నేను చూశానా? అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఆంటీ, నాకు కాలేజీలో జాబ్ దొరుకుతుందంటావా? చిన్నపిల్లాడిలా అడిగాడు. ఒరే ప్రభాకరం, నువ్వు చూసుకో. పిల్లని నేను చూస్తాను. ఏమంటావ్? ఆంటీ, ఉద్యోగం లేకపోతే నిన్ను చేసుకోనందా? చెప్పరా? నేనింక అడగలేదు. తను ఇష్టపడితే నీకు వివరాలు చెబుతాను. ఇష్టపడకపోతే? ఇష్టపడుతుంది, నాకు తెలుసు. మా అభిరుచులు చాలా మటుకు ఒకటే. తనకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నాకు? అవేవో నాకు చెప్పు, వింటాను. పిల్ల ఎవరైంది చెప్పొద్దులే. నాకు డౌరీ ఇష్టం లేదు. తనకి డౌరీ అంటే అసహ్యం. మరి వంట చేస్తుందా? వంటంటే అసహ్యమా? నీకు వంట చేయడం ఇష్టం కాబోలు. ఈ విషయంలో మీ అభిరుచులు వేరనుకుంటా. ఏరా, అంతేనా? పకపకా నవ్వింది జానకిబాయి. ప్రభాకరం కంగారు పడిపోయాడు. ఆంటీ, నీకెలా తెలుసు? నీవెలా గ్రహించుకున్నావు? ఒరేయ్, ప్రేమికులకి కళ్ళుండవు. ప్రేమ గుడ్డిది అని ఊరికే అనలేదు. నువ్వు ప్రేమ మైకంలో గుడ్డివాడవచ్చు. మీ ఇద్దరి కళ్ళు మూసుకుపోయి ఉండొచ్చు. కానీ మా అందరి కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. మాకు దృష్టి దోషం లేదు. నవ్వుతోంది. ఆంటీ, ఆంటీ, అంకుల్ వాళ్ళకి తెలుసా? కంగారు పడుతున్నాడు. ఎందుకు తెలియదు? పాపం శాస్త్రికి దగ్గరుండి వైద్యం చేయించావా? ఏ కాస్త పని ఉన్నా వెళుతూ ఉంటావు. శశితో చాలా శ్రద్ధగా సినిమాకెళ్తున్నావా? మాకు తెలియదనుకున్నావా? మరి అంకుల్కి కోపం వచ్చిందా? దేనికి? నేనలా అనుకుంటున్నందుకు. నువ్వు ఏమనుకుంటున్నావో వాళ్ళతో చెప్పావా? ఎవరికి చెప్పాలో వాళ్ళతో చెప్పావా? అప్పుడు వాళ్ళు ఏమనుకునేది చెబుతారు. నాకు ఉద్యోగం దొరికితే గానీ ప్రపోజ్ చేయను. వాళ్ళు ఇంకో చోట వెతుక్కుంటే తను ఒప్పుకోదు. నీకెలా తెలుసు? నువ్వు ప్రపోజ్ చేయలేదుగా. నీ మనసులో ఉంది మానవమాత్రుడిగా తెలియదు. మరి తను ఒప్పుకోదని అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నావు? కాస్త చెప్పు, వింటాను. ఆంటీ ప్లీజ్, నన్ను టీజ్ చేయకు. అయితే విను. ఈ 7 పరీక్షలు అయ్యేదాకా మీ ప్రేమని వాయిదా వెయ్యి. ఈలోగా జాబ్కి ట్రై చేస్తూ ఉండు. క్లినిక్ వచ్చి నాకు హెల్ప్ చెయ్యి. నేనే నీ తరపున అనసూయతో రాయబారం చేసి నీ పెండ్లికి విషయం ఏర్పాటు చేస్తాను. సరేనా? ఆంటీ, ఏంట్రా, డౌరీ అంటే మట్టుకు నేను ఒప్పుకోను. ముందే చెబుతున్నాను. ఒరే ప్రభాకరం, అందరూ డబ్బు మనుషులే అనుకోకు. అనసూయ నా చిన్ననాటి ఫ్రెండ్. మేమిద్దరం చదువుకున్నాం. ప్రొఫెషన్స్ వేరైనా ఫ్యామిలీస్ చాలా దగ్గరగా వచ్చాయి. చిన్నప్పుడు చిట్టి బొవ్వలాటలో నిన్ను వంట చేయమని, తను ఆఫీస్కి వెళ్తారని టాటా చెప్పేది. నీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. మా పెద్దలం మర్చిపోలేదు. నీ మీద అనసూయకి అటువంటి అభిప్రాయం లేకపోతే నిన్ను వాళ్ళ ఇంటి ఛాయలకి కూడా రానిచ్చేది కాదు. చిట్టి మగపిల్లలతో మాట్లాడడం నువ్వు ఎప్పుడన్నా చూసావా? లేదన్నట్లు తల ఊపాడు ప్రభాకరం. పైకి మెత్తగా ఉన్న అనసూయ లోలోన మహా గట్టిది. తనకి చాలా రోజుల నుంచి ఈ అభిప్రాయం ఉంది. నాకు ఉంది. కానీ మేం పెద్దలం కల్పించుకోదలుచుకోలేదు. మీ ఇద్దరూ ఇష్టపడితే అడ్డు చెప్పదలుచుకోలేదు. వసంతకి ఈ విషయం తెలుసా?
వసంత ఎవరు? ఆశ్చర్యంగా చూసి అర్థమైనట్లు పక్కన నవ్వింది జానకిబాయి. అయితే నువ్వు చిట్టి అని పిలవవా? వసంత అని పిలుస్తావా? చచ్చాను. రేపటి నుంచి ఇదో కన్ఫ్యూజన్ కాబోలు. ఇంతకీ వసంతకి తెలుసా ఏమిటి? మీ అందరికీ ఈ అభిప్రాయం ఉన్నట్లు నీకు తెలుసా? తెలియదు. నువ్వు ఇప్పుడు చెప్పేదాకా తెలియదు. ఈ విషయం ఎలా చెప్పాలా అని మదనపడుతున్నాను. నీకు తెలియనట్లే వసంతకి తెలియదు. మా మనసుల్లో ఉన్న భావాలు కూడా మేము పైకి మాట్లాడుకోలేదు. కానీ ఈ అభిప్రాయం మా ఇద్దరిలోనూ ఉంది. అంకుల్కి తెలిస్తే తెలియచ్చు. తెలియకపోయినా నీలో ఏం లోపం ఉందని? అసలు అనసూయ మాటని అతను ఎప్పుడూ కాదనడు. మరి నాన్న ఒప్పుకుంటారా? వసంత వాళ్ళ నాన్న. అందరికీ ఇటు ఇద్దరు అటు ఇద్దరు ఉంటారు. మాకు ఇటు ముగ్గురు అటు నలుగురు. గాబరాగా ఉంది తలుచుకుంటే. అందరూ ఒప్పుకుంటారు. చిట్టి అదే వసంత లక్షణంగా ఉంటుంది. చదువుకున్నది. తెల్లగా బాగుంటుంది. నువ్వు కాస్త నలుపు. ఏం చేస్తాం? ఒప్పుకోక తప్పదు. నువ్వు రేపటి నుంచి క్లినిక్కి రా. క్లినిక్కి వచ్చే ముందు మీ అంకుల్తో ఆంటీతో చెప్పి మరీరా. ఇంకా ఎవరికైనా చెప్పినా అభ్యంతరం లేదు. నవ్వుతూ లేచింది జానకిబాయి. కథ సాగుతుంది. మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.